టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక చక్కని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రచార జాత అనే కార్యక్రమాన్ని ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మే 25 నుంచే వాళ్ళ ఆధ్వర్యంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో మే 25 నుంచి జూన్ 5 వరకు అనే కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ తరపు నుంచి మేమైతే వారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టీఎస్యూటీఎఫ్ అనేది తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి. మరి ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి. తద్వారా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకున్న వాళ్ళమైతాం. అదేవిధంగా మరి ఇంకో విధంగా చూస్తే వాళ్ళకు ఖర్చు భారం కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి వారందరూ చక్కటి ప్రచారం ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా దానికి మన సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రైవేటు పాఠశాలల్లో చిన్న చిన్న మన యూకేజీ ఎల్కేజీ వాళ్ళకు కూడా తక్కువ 30,000, 40,000, 50,000 లక్షల రూపాయలు కూడా ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రైవేటు పాఠశాలలో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ప్రైవేటు పాఠశాలల్లో అందరూ కూడా ఎవరైతే మన ఉపాధ్యాయులు ఉంటారో టీచర్స్ ఉంటారో వాళ్ళు చాలామంది నేను చాలా స్కూళ్ళలో నేను గమనిస్తూ ఉంటా. వాళ్ళు కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే, లేదంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేదా ఒక డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఉపాధ్యాయులుగా టీచర్స్గా పనిచేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాల విషయానికి వస్తే మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రకాలుగా వాళ్ళు చదువుకొని ఒకటి ఫస్ట్ వాళ్ళు డిగ్రీ చేయాలి, దాని తర్వాత టెట్ రాయాలి, దాని తర్వాత డిఎడ్ రాయాలి. మళ్ళీ ఈ అందరితో పాటు పోటీపడి మరి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంతమందిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా పోటీ పడాలంటే మరి ఎంతో నైపుణ్యతతో మరి ఎంతో చదువుకున్న వాళ్ళైతేనే మరి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం సాధించే పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి చదువుకున్న వాళ్ళు మరి ఎంత నైపుణ్యం ఉంటేనే మరి ఎంతో చదువుంటేనే ఎంతో వాళ్ళకు తెలివి ఉంటేనే మాత్రమే వాళ్ళు టీచర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు బోధిస్తూ ఉంటే చాలా చక్కగా విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకు విద్యాబుద్ధులే కానీ వాళ్ళకు మరి ఎట్లా ఉండాలి, సమాజంలో ఏ విధంగా మెలుకోవాలి, మరి విద్య ఒకటే మనకు ప్రామాణికం కాదు మనిషి బ్రతకడానికి. విద్య ఎంతైతే ఉండాలనో ఈవెన్ 10th క్లాస్ కానీ ఒక డిగ్రీ కానీ చేసుకుంటే మనిషి బ్రతకొచ్చు. మరి ఈ విధంగా చదువు చెప్పుకుంటూనే మరి సమాజంలో వాళ్ళు ఎలా బ్రతకాలి, మనుషులతో ఎలా మెలుక్కోవాలనేది కూడా మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ గవర్నమెంట్ మన స్కూళ్ళల్లో నేర్పించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలల వైపు చూడకండి. అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం, మన ప్రభుత్వ టీచర్లను కాపాడుకుందాం, ఈ వ్యవస్థను మనం ముందుకు తీసుకొని పోదామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను చాలామంది చూస్తూ ఉంటా, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మా పిల్లలు ఎక్కడ హైదరాబాద్లో చదువుతున్నారు, చైతన్యంలో చదువుతున్నారు, నారాయణలో చదువుతున్నారు అంటే ఒక స్టేటస్ సింబల్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఈ స్టేటస్ సింబల్ అనేది పక్కన పెడితే ఏ స్కూళ్ళల్లో మనకు సరి అయిన విద్య అందుతున్నది, మరి ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఈ టీచర్స్ ఉపాధ్యాయులు మరి ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి ఏ విధంగా వాళ్ళు మనకు నేర్పగలుగుతున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మన తల్లిదండ్రులమై. మరి ముఖ్యంగా మనం ప్రైవేట్ పాఠశాలలో చూస్తూ ఉన్నాం, వాళ్ళ పిల్లలకే పోటీ పెట్టి వాళ్ళు చదవకపోతే వాళ్ళ మానసికంగా వాళ్ళ దిమాగ్ మీద వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళు మానసికంగా కృంగిపోయే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు మనం పాఠశాలలో చూస్తున్నాం, మనం ప్రైవేట్ పాఠశాలలో చూస్తున్నాం. మరి ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అదే ప్రభుత్వ పాఠశాలలో అలా జరగదు. మరి ప్రభుత్వ పాఠశాలలో అందరినీ సమానంగా చూసే పరిస్థితి ఉంటుంది. మరి ప్రైవేట్ పాఠశాలలో చూస్తుంటే మనం చూస్తూ ఉంటాం, ఎవరికైతే తెలివి ఉంటుందో నేను చాలామందిని చూస్తూ ఉంటా, వాళ్ళు ఎవరైతే బాగా హుషారు ఉంటారో ఆ పిల్లలందరినీ గుడుచుకొని ఒక గ్రూప్గా చేస్తారు, వాళ్ళ సెక్షన్ ఏర్పాటు చేస్తారు. ఆ సెక్షన్ వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి బాగా చెప్పుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా లైట్ తీసుకుంటారు. మిగతా వాళ్ళని అందరి మీద కూడా విస్మరిస్తారు. వాళ్ళు సరిగ్గా వాళ్ళకి విద్య కూడా నేర్పించారు, చెప్పకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా డల్లర్స్ అయిపోతారు. ఈ తెలుగున్న వాళ్ళు మాత్రమే బాగా చదువుకొని వాళ్ళు ఏదో ఐఏఎస్ కొట్టడమో లేకుంటే ఐపీఎస్ కొట్టడమో లేకుంటే టీచర్ ఉద్యోగాలు సాధించేసరికి వీళ్ళందరూ కూడా దాన్ని డబ్బా కొట్టుకుంటూ ఈ టీవీలలో పేపర్లలో అన్నిటి కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది, ఇక చూడండి అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ మిగతా విద్యార్థుల గురించి ఎక్కడ కూడా వారు మాట్లాడారు. మా దగ్గర 100 మంది విద్యార్థులు ఉన్నారు, మరి 100కు 100 పాస్ అయ్యారు, లేకుంటే మన ఇంత శాతం మాకు ఉత్తీర్ణత వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పారు.
కేవలం వాళ్ళు ఈ 10 మంది పాస్ అయిన వాళ్ళ గురించి ఈ 10 మంది ఎవరైతే హుషారుంటారో బాగుంటారో వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళతోనే ర్యాంకులు సాధించి మరి వాళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి గవర్నమెంట్ పాఠశాలలో ఇలాంటి పరిస్థితి ఉండదు. మరి గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా అందరి మీద దృష్టి పెడతారు, అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ కూడా ఉత్తీర్ణత సాధించే పరిస్థితి తీసుకొని వస్తారు, అందరినీ కూడా పాస్ చేసే పరిస్థితి తీసుకొని వస్తారు. కాబట్టి మరి ముఖ్యంగా మనం గవర్నమెంట్ను నమ్మాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలను నమ్మాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులను గవర్నమెంట్ టీచర్లను కూడా నమ్మాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చేర్పించాలి. మరి గవర్నమెంట్ పాఠశాలను కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి అందరూ కూడా ఈరోజు రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా వారి పిల్లలను ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పిస్తే దృష్టి పెట్టి ఆ పాఠశాలను కూడా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరి దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్ టీచర్లు కానీ లేకుంటే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ టీఎస్ యూటీఎఫ్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఒక మంచి సంకల్పంతో తీసుకునే కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్లకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రత్నం గారి వాళ్ళ టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం మున్సిపాలే కాదు జిల్లా వ్యాప్తంగా ఉండగా ప్రచార చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి మనం ఒక్కటి గమనించాలి, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అసలు ప్రైవేట్ పాఠశాలలే మన దగ్గర లేకుండా అప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈరోజు ఐఐటి ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మనందరూ కూడా తెలుసు. చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే ఇలా ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే ఏం చెప్తున్నా, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున పాఠశాలల కోసం డబ్బులు వెచ్చించి అందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు స్వాగత్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే 100 మంది ఈరోజు వికారాబాద్ పాఠశాల లోపల చదువుకుని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రైవేట్ వాళ్ళు ఇళ్లకు పోయి డబ్బులు మేము కొందరికి మాత్రం ఫ్రీ ఇస్తాము అని చెప్పి వాళ్ళు వీళ్ళని ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు పాఠాలు చెప్తారు తప్ప ఎవరైతే లీస్తున్నారో. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లోపల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన బోధన, అందరికీ సమానమైన నాణ్యత బోధన చేస్తారు. కాబట్టి మరి మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు మనమందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం కూడా ఇంతకుముందు చెప్పినట్టు స్వాగతం చెప్పినట్టు నాయకులు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మనం చూసి ఇంకా స్ఫూర్తిని తీసుకొని చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాల చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాల మనం బలోపేతం చేయాలని చెప్పి సంకల్పంగా ముందుకు తీసుకుపోతాం. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని రోజుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజుకు తగ్గిపోతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్ యూటీఎఫ్ గత 50 ఏళ్లుగా గత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రత్యేక రాష్ట్రంలోనూ మరి విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా అనేక ఉద్యమాలు చేసినాం. కానీ నాటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కూడా మరి దానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయలేదు. కానీ 2023లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము యూటీఎఫ్ యొక్క చిరకాల కోరిక అయినటువంటి విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు యూటీఎఫ్ యొక్క ఆలోచన విధానాలకు, యూటీఎఫ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి వాటి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మన బడిబాట కార్యక్రమం కన్నా మొదలే మరి ఒక 15 రోజులు ముందుగా మరి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ పాఠశాలల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభమై జిల్లా లోపల ఉన్న 20 మండలాల లోపల 4 నియోజకవర్గాల లోపల ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత వికారాబాద్ లోపలనే ముగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ అన్న గారికి, అదేవిధంగా మన ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు.